I think this is the right time to go for a war with Pakistan. Well, a war jarigte, I'll be the first one who will be reporting back because I am still in the reserve list. For the last 75 years, they are bleeding us. They'll continue to do so. ఇష్యూ ఏదైతే పర్మనెంట్గా కిల్ చేయకపోతే ఫర్ ది నెక్స్ట్ 100 years వాళ్ళు టెర్రరిస్ట్ని పంపించడానికి కంటిన్యూస్ సప్లై వాళ్ళ దగ్గర ఉంది. అక్కడి నుంచి ఎవరైతే టెర్రరిస్ట్ వచ్చి పనిచేశారో దే ఆర్ నాట్ డిక్లేరింగ్ వార్ ఆన్ ఇండియన్ ఆర్మీ, దే ఆర్ నాట్ డిక్లేరింగ్ వార్ ఆన్ సెక్యూరిటీ ఫోర్సెస్, దే ఆర్ డిక్లేరింగ్ వార్ డైరెక్ట్లీ ఆన్ కాశ్మీరీ పీపుల్. ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ లేకుండా ఇది జరగడం అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. సో మన వైపు నుంచి ఎప్పుడు వాళ్ళని హార్మ్ చేయాలని మనం ఎప్పుడు అనుకోలేదు. దెన్ హౌ కమ్ హిందూస్ ఆర్ దేర్ ఎనిమీస్? టుడే ఐ సే దిస్ టు ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. This should be your wake-up call. If you are planning to join Army, Navy, Air Force, this is the reason you should join. మీరు పాకిస్తాన్ మీద క్రికెట్ మ్యాచ్లో గెలిస్తే వాట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్? జియోపొలిటికల్లీ మీకు వచ్చే పాజిటివ్ ఏంటి దానివల్ల? మూవీ స్టార్స్ పాకిస్తాన్ నుంచి రావాలి అని మాట్లాడేది మీరే. ఆర్మీ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఇట్ వాంట్స్, నేవీ ఈజ్ వెరీ క్లియర్, ఎయిర్ ఫోర్స్ ఈజ్ వెరీ క్లియర్, ది గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్. బట్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ సమ్వన్ హూ ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. చాలా మంది పాకిస్తానీస్కి మనం ప్రాణం పోసాం ఇండియాలో ఉన్న డాక్టర్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, బిగ్ సెల్యూట్ టు దెమ్. ఈవెన్ దో దే నో దట్ దే ఆర్ అవర్ ఎనిమీస్, వీ హ్యావ్ కంటిన్యూస్లీ ట్రయింగ్ టు పుష్ గుడ్ విల్ ఫ్రమ్ అవర్ సైడ్. కానీ దానికి రిటర్న్ మనకేం వస్తుంది? సో డోంట్ గివ్ మీ దిస్ బుల్షిట్ కి an eye for an eye makes the whole world blind. ఈ గాంధీ కోట్స్ ఇవన్నీ, దీస్ ఆర్ నాట్ ద థింగ్స్ దట్ వర్క్ అవుట్ ఆన్ గ్రౌండ్. ఆన్ గ్రౌండ్ ఇఫ్ సంబడి టేక్స్ an eye, go for both his eyes so that he doesn't take your second eye. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను లుంబిని బూచల. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ డిస్ట్రిక్ట్ పహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ వాజ్ అ ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ కదా. సో అందరం న్యూస్లో చూసాము, విన్నాము. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్, దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం గ్రౌండ్ రియాలిటీ ఏంటి, అండ్ దీనికి ఇండియా రిటాలియేషన్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఒక ఆర్మీ మేజర్ మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. అండ్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ అనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మేజర్ హర్షవర్ధన్ చావా ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. సో జమ్మూ కాశ్మీర్ అనగానే ఫస్ట్ మనకు ఆ న్యాచురల్ సీనిక్ బ్యూటీస్ గుర్తొస్తాయి. ఇప్పుడు స్పెషలీ అనంతనాగ్ పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ నుండి చూస్తే ఆ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ మళ్ళొకసారి మనం రీకలెక్ట్ చేసుకున్నట్టుగా అయింది. డికేట్స్ తరబడి జరుగుతూనే ఉంది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇది హాల్ట్ అవుతుందా అన్న క్వశ్చన్ మార్క్ అయితే డెఫినెట్లీ ఉందని అనుకోవచ్చు కదా. నేను లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు మీకు గుర్తుంటే నేను చెప్పాను, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత టూరిజం అనేది పెరిగింది. కానీ అట్ ద సేమ్ టైం నేను ఏం చెప్పాను అంటే, పైన సర్ఫేస్ లెవెల్లో మీకు చూడడానికి అంతా హంకీ డోరీ లాగా ఉండొచ్చు, కానీ ఏదైనా కానీ లాంగ్ టర్మ్ లాస్ట్ అవ్వాలంటే అది ఇంటర్నల్గా ఎలాగుంది, బిలో ద సర్ఫేస్ జనాల సెంటిమెంట్స్ ఎలాగున్నాయి, వాళ్ళు సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారన్న విషయాలు చాలా ఇంపార్టెంట్ అన్నది మనం చూసుకోవాలి. అన్నిటికన్నా ముందుగా ఇందులో ఎవరైతే బాధపడ్డారో, ఎవరి ఫ్యామిలీస్ అయితే ఎఫెక్ట్ అయినాయో వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఒక రకంగా చెప్పుకోవాలి అని అనుకుంటే ఆర్మీ, సిఆర్పిఎఫ్, వాట్ ఎవర్ ది సెక్యూరిటీ ఏజెన్సీస్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ జేఎండ్కే హ్యావ్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. ఈ విషయాన్ని మనం ఒప్పుకోవాలి. ఎంత మనం బయట వాళ్ళని అన్నా కానీ ఈ విషయాన్ని మనం ఒప్పుకోకపోతే, ఇఫ్ సంథింగ్ రాంగ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఇఫ్ యూ డోంట్ అగ్రీ టు ఇట్, వీ రియల్లీ కాంట్ కరెక్ట్ ఇట్. ఫస్ట్ మనం ఒప్పుకోవాలి అక్కడ తప్పు అనేది జరిగింది అన్న విషయాన్ని మనం ఒప్పుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ ఏదైతే దీని కాన్సిక్వెన్సెస్ ఉంటాయో, ది గవర్నమెంట్ విల్ టేక్ ఇట్స్ కోర్స్ అండ్ ఆల్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఈవెన్చువలీ. కానీ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇప్పుడు కాశ్మీరీ లోకల్ పబ్లిక్ అనేవాళ్ళు వాళ్ళు ఎలాగ దీన్ని హ్యాండిల్ చేస్తారన్న దాని మీదే కాశ్మీర్ ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇది మొత్తం సిచ్యువేషన్ చూసుకుంటే, ఇన్సిడెంట్ చూసుకుంటే, ఇట్ ఈస్ నాట్ సమ్ ఆపరేషన్ విత్ మిలిటరీ ఆర్ ఇట్ ఈస్ నాట్ సమ్ ఆపరేషన్ బిట్వీన్ రాష్ట్రీయ రైఫిల్స్ ఆర్ టెర్రరిస్ట్. దే హ్యావ్ క్రాస్డ్ ద లైన్. ఎప్పుడైతే వాళ్ళు అనామ్డ్ టూరిస్ట్ని టార్గెట్ చేశారో దే హ్యావ్ క్రాస్డ్ ఎ వెరీ బిగ్ లైన్ విచ్ దే షుడెంట్ హ్యావ్ క్రాస్డ్. మీరు కాశ్మీర్లో ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం హిస్టరీలో మనం రెండు రకాలుగా బయట నుంచి వచ్చే వాళ్ళని చూసుకోవచ్చు. ఒకటి భక్తులు, ఒకటి పర్యాటకులు. భక్తులు అంటే ఏమవుతుంది అంటే, ఎవ్రీ ఇయర్ అమర్నాథ్ యాత్ర అక్కడ జరుగుతుంది. అమర్నాథ్ యాత్ర జరిగినప్పుడు చాలామంది హిందూ భక్తులు పిలిగ్రిమేజ్కి అక్కడికి వస్తారు. ఇండియన్ ఆర్మీ, రాష్ట్రీయ రైఫిల్స్, సిఆర్పిఎఫ్, జేఎండ్కే పోలీస్ సపోర్ట్ లేకుండా ఇప్పటి వరకు అయితే అది సక్సెస్ అవ్వలేదు అమర్నాథ్ యాత్ర. అండ్ పాస్ట్లో కూడా మనం చాలా ఇన్సిడెంట్ చూసాం. అమర్నాథ్ యాత్ర మీద అటాక్ జరగడం కానీ, లేకపోతే అటాక్ చేయడానికి అటెంప్ట్ చేయడం కానీ, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం కంటిన్యూస్గా చూసాం పాస్ట్లో.
కానీ ఇంతకుముందు ఎప్పుడు జరగని విషయం ఇవాళ ఏం జరిగింది అంటే టూరిస్ట్ని డైరెక్ట్గా టార్గెట్ చేయడం. ఇంతకుముందు కూడా కాశ్మీర్లో ఎప్పుడైతే టూరిజం ఉండేదో టూరిస్ట్ చనిపోయారు, బట్ ఇట్ వాజ్ నాట్ ఏ డైరెక్ట్ అటాక్. అంటే ఎక్కడన్నా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఫైర్ ఫైట్లో మధ్యలో ఇరుక్కొని చనిపోయిన కేసెస్ ఉన్నాయి, లేకపోతే స్టోన్ పెల్టింగ్ జరిగినప్పుడు స్టోన్ పెల్టింగ్ వల్ల చనిపోయిన కేసెస్ ఉన్నాయి. కానీ డైరెక్ట్గా టూరిస్ట్ని అటాక్ చేయడం కానీ, అది కూడా రిలీజియస్ ఐడెంటిటీ మీద అటాక్ చేయడం, దిస్ ఈస్ ది ఫస్ట్ టైం ఇంత పెద్ద స్కేల్లో అవ్వడం. చిన్న చిత్కి ఇన్సిడెంట్స్ అయి ఉంటే 1 casualties 2 casualties, బట్ 28 casualties అనేది ఇట్ ఈస్ రియల్లీ క్రాసింగ్ ద లైన్. సో దీనికి ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే, ఎందుకంటే ఇప్పుడు టూరిజం పెరిగింది కాశ్మీర్లో. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ టూరిజం. చాలా మంది వాళ్ళ లైవ్లీహుడ్ అనేది టూరిజం మీద డిపెండ్ చేసుకొని బతుకుతారు. ఇప్పుడు అక్కడి నుంచి ఎవరైతే టెర్రరిస్ట్ వచ్చి పనిచేశారో, దే ఆర్ నాట్ డిక్లేరింగ్ వార్ ఆన్ ఇండియన్ ఆర్మీ, దే ఆర్ నాట్ డిక్లేరింగ్ వార్ ఆన్ సెక్యూరిటీ ఫోర్సెస్, దే ఆర్ డిక్లేరింగ్ వార్ డైరెక్ట్లీ ఆన్ కాశ్మీరీ పీపుల్. అంతే కదా. ఇప్పుడు టూరిస్ట్ని మీరు దెబ్బతీశారు, ఇప్పుడు టూరిజం పడిపోతుంది. టూరిజం పడిపోయినప్పుడు ఇన్కమ్ ఉండదు, ఇన్కమ్ లేనప్పుడు ఎవరు ఎఫెక్ట్ అవుతారు? లోకల్ కాశ్మీరీస్ ఎఫెక్ట్ అవుతారు. సో ఇంకా అక్కడ కండిషన్స్ నార్మల్ అవ్వలేదు అని చెప్పడానికి మళ్ళీ ఇది ఒక థింగ్ లాగా వాళ్ళు చేస్తున్నారు. సో దట్ ఇప్పుడు కాశ్మీరీ పబ్లిక్ ఏం చేస్తుంది అన్న దాని మీదే ఫ్యూచర్ డిపెండ్ అవుతుంది. మీరు ఇప్పుడు చూసారు ఇన్ని రోజులు, సరే కాశ్మీరీస్లో చాలా మంది వరకు ఒకప్పుడు పాకిస్తాన్కి ఫేవర్గా ఉండేవాళ్ళు, దే నెవర్ లైక్ ద ఆర్మీ అండ్ ఆల్, దట్ ఈస్ ఫైన్. వీఆర్ పెయిడ్ టు డూ ది డర్టీ వర్క్, వీ విల్ డూ ఇట్. మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. బట్ టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీంతో సంబంధం లేదు కదా. ఎవ్రీబడి కేమ్ దేర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. అక్కడికి వచ్చిన తర్వాత మీ టూరిజంని దెబ్బతీయడం కోసం టెర్రరిస్ట్ ఇప్పుడు డైరెక్ట్గా టూరిస్ట్ని అటాక్ చేశారు. ఇప్పుడు మీరు టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తారా ఇంతకు ముందులాగా, లేకపోతే మీ పొట్ట మీద కొట్టినందుకు మీరు వాళ్ళకి సరైన సమాధానం చెప్తారా సపోర్ట్ ఇవ్వకుండా అన్నది కాశ్మీరీ పబ్లిక్ ముందు డిసైడ్ చేసుకోవాలి. ఎంత ఆర్మీ ఉన్నా, ఎంత పోలీస్ ఉన్నా, ఎంత పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నా, గవర్నమెంట్ ఎంత చేసినా కానీ అట్ ది ఎండ్ గ్రౌండ్ మీద విషయం మారాలి అంటే ది లోకల్ పబ్లిక్ హ్యాస్ టు బీ అవేకెండ్. వాళ్ళు ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారు యాజ్ ఏ కమ్యూనిటీ అన్న దాని మీదే అన్నిటికన్నా ఎక్కువ ది నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఈ ఆర్టికల్ 370 అబ్రోగేషన్ తర్వాత కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే మీరేదో కాన్స్టిట్యూషన్ పరంగా చేంజెస్ చేశారు, బట్ వరల్డ్ మొత్తం డిఫరెంట్గా అజ్యూమ్ చేసుకుంటుంది ఇండియాని, బట్ దిస్ సీన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అని చెప్పేసి చెప్పేటట్టుగా ఒక అనౌన్స్మెంట్ లాగా ఇది అనుకోవచ్చా? చూడండి, ఇప్పుడు మీరు లాస్ట్ ఒక 1 year లేకపోతే 6 months 1 yearలో పాకిస్తాన్లో చూసుకుంటే, 6 months 1 year కూడా కాదు, మనం దీని ఆరిజిన్స్ ఎక్కడి నుంచి చూసుకోవాలంటే, ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ అయ్యారో ఆయన ఎప్పుడైతే ఇంప్రిజన్ చేశారు, అప్పటి నుంచి మీరు చూసుకుంటే ముందు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది. దేవర్ డిస్ట్రాయింగ్ పాకిస్తాన్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇంకొక విషయం ఏంటి అంటే డ్యూరెండ్ లైన్, ఏదైతే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి బోర్డర్ ఏదైతే ఉందో అక్కడ కూడా పాకిస్తానీ ఫోర్సెస్ చాలా ఎక్కువ డిప్లాయ్ అయ్యి ఉన్నారు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కూడా పడట్లేదు. రీసెంట్గా మనం బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ గురించి మనకు తెలుసు, మొత్తం ట్రైన్ని హైజాక్ చేశారు. సో దిస్ ఈజ్ ది పాయింట్ వెన్ ది పాకిస్తానీ ఆర్మీ అండర్స్టూడ్ వాళ్ళకి కంట్రీలో సర్వైవ్ అవ్వడం ఇప్పుడు ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఎంత పెద్ద మాటలు చెప్పినా కానీ గ్రౌండ్ రియాలిటీ ఇది అని అందరికి తెలిసింది. చిన్న చిన్నగా పాకిస్తాన్ ఆర్మీ క్రెడిబిలిటీ కూడా పాకిస్తాన్లో చాలా తగ్గిపోతుంది. చాలా న్యూస్ ఛానల్స్ ఇంతకు ముందు బాగా ఫర్గా మాట్లాడేవి, దే స్టార్టెడ్ క్వశ్చనింగ్. మెనీ యూట్యూబ్ ఛానల్స్ హావ్ కమ్ అప్ ఇన్ పాకిస్తాన్. వాళ్ళు కూడా పాకిస్తాన్ని క్వశ్చన్ పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ ఏదైతే టాప్ బ్రాస్ ఉందో వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైంలో దిస్ కైండ్ ఆఫ్ అన్ అటాక్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ పానిక్ సిచ్యువేషన్ ఇన్ పాకిస్తాన్. అంటే ఇప్పుడు వాళ్ళు దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు అంటే, మేము చేయలేదు, టెర్రరిస్ట్ చేశారు, సో దీనివల్ల ఇప్పుడు ఇండియా మన మీద పగబట్టింది, మన మీద ఫ్రమ్ ది పాస్ట్ 75 years దిస్ ఈజ్ వాట్ దే ఆర్ టాకింగ్. అండ్ ఐ విల్ కమ్ టు దిస్ పాయింట్ ఆల్సో. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా పోర్ట్రే చేస్తారంటే, ఇండియా మన మీద అటాక్ చేయబోతుంది, సో మీరందరూ మళ్ళీ ఆర్మీకి సపోర్ట్ చేయాలి, మేమే ఇక్కడ పాలిస్తామని ఒక స్టేట్మెంట్ ఇండైరెక్ట్ గా పాకిస్తానీ ప్రజల్లోకి పంపించడం కోసం ఇది చేసింది. టెర్రరిస్ట్ ఆర్ సెకండరీ హియర్. వీ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ టెర్రరిస్ట్, వీ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ LET, జైషే మొహమ్మద్, ది రెసిస్టెన్స్ ఫోర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీ వాంట్ టు ఫైట్ విత్ ది పాకిస్తాన్ ఆర్మీ. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, మీ పొలంలో కలుపు మొక్కలు పెరిగినాయి అనుకోండి, కలుపు మొక్కలు పెరగడానికి ఎవరో ఒక రోజు ఒక గార్డెనర్ వచ్చి దానికి నీళ్లు పోస్తున్నారు మీ పొలాన్ని పాడు చేయడం కోసం. మీరు కలుపు మొక్కల్ని 10 సార్లు తీసేశారనుకోండి, మళ్ళీ గార్డెనర్ వచ్చి 11వ ఆ కలుపు మొక్కల్ని మళ్ళీ పెంచుతారు. సో ఆ కలుపు మొక్కలు రావాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? యూ షుడ్ కిల్ ది ప్లాంట్స్ ఆర్ యూ షుడ్ కిల్ ది గార్డెనర్. Exactly the second. So that is what Pakistan is doing. Okay. So this is the time
కంట్రీ మొత్తం ఏ డిఫరెన్సెస్ మీకున్నా కానీ దిస్ ఈస్ ద టైమ్ యూ స్టాండ్ యాజ్ వన్ అండ్ సపోర్ట్ వాట్ ఎవర్ ది డెసిషన్ ది గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు టేక్. ఓకే. ఎందుకు అంటే లాస్ట్ 75 years నుంచి మనం కంటిన్యూస్గా చూస్తున్నాం. వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు నెగోషియేట్ ఎవ్రీ సింగిల్ టైం. అండ్ ప్రతిసారి ఆర్మీ మీద ఏదన్నా జరిగినప్పుడు లేకపోతే యూనిఫామ్ ఫోర్సెస్ మధ్యలో ఏదన్నా జరిగినప్పుడు వీ కెన్ స్టిల్ థింక్ ఆఫ్ ఎ డైలాగ్. బట్ నవ్ యూ హ్యావ్ టచ్డ్ అన్ఆర్మ్డ్ సివిలియన్స్. ఎవరికైతే ఏ సంబంధం లేదు. దానికి తోడు మీరు వాళ్ళని స్ట్రిప్ చేసి వాళ్ళు హిందూస్ అని తెలిసి వాళ్ళని కిల్ చేయడం అనేది ఇట్స్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. ఇట్స్ లైక్ క్రాసింగ్ ది లైన్. సో ఇప్పుడు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీని మీరు ఎందుకు టార్గెట్ చేయాలి? మొత్తం పాకిస్తాన్లో ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ చూసుకుంటే మనకి 30,000 రిజిస్టర్డ్ మదర్సాస్ ఉన్నాయి. 30,000 రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ చాలా ఉండొచ్చు. సో వాళ్ళు ఒక్కొక్క మదర్సా ఒక్కొక్క జిహాదీని పంపించినా కానీ ఫర్ ది నెక్స్ట్ కమింగ్ 100 years యూ విల్ హ్యావ్ కంటిన్యూస్ టెర్రరిస్ట్ సప్లై. ఈ టెర్రరిస్ట్ సప్లై ఆపాలి అంటే ఆ మదర్సాను కూల్చేయడము లేకపోతే ఆ టెర్రరిస్ట్ని చంపేయడమో కాదు. వాళ్ళు లొకేషన్ మార్చుకుంటారు, కొత్త మదర్సా ఓపెన్ చేసుకుంటారు. వీళ్ళందరికీ ఫండ్ చేస్తుంది ఎవరు? వీళ్ళందరి వెనకాల ఉండి ఆ స్ట్రింగ్స్ని కదిలిస్తుంది ఎవరు? ఆల్ దీస్ టెర్రరిస్ట్స్ ఆర్ ఇన్ఫాక్ట్ పపెట్స్. ఈ తోలు బొమ్మల్ని ఆడిస్తుంది ఎవరు అంటే దట్ ఈస్ పాకిస్తాన్ ఆర్మీ అండ్ ISI. దట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్ బట్ దే డోంట్ అగ్రీ టు ఇట్. ఇప్పుడు మీరు వీళ్ళు మదర్సాస్లో నుంచి వస్తున్నారన్న విషయాన్ని మీరు డినై అయితే చేయలేరు కదా. దట్ ఈస్ అన్ ఓపెన్ ట్రూత్. అండ్ ఎనీబడి హూ టెల్స్ మీ దట్ టెర్రరిజం డజంట్ హ్యావ్ ఎ రిలీజియన్, దే ఆర్ టెల్లింగ్ మీ ఎ జోక్ ఫ్రమ్ ద లాస్ట్ 75 years. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే పాకిస్తాన్ పూర్తి పేరేంటి? ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. మనం ఇండియాని హిందూ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనం కదా, వి జస్ట్ కాల్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. బట్ పాకిస్తాన్ మనం ఏమంటాం? దాని పాస్పోర్ట్ మీద ఏముంటుంది? దాని కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది? ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. మీకు కంటిన్యూస్గా ఆ కంట్రీలో హిందూస్ మీద హేట్రెడ్ని 1975 నుంచి ఇప్పటి వరకు పెంచి పోషిస్తున్నారు. దే హ్యావ్ బీన్ టోల్డ్ హిందూస్ ఆర్ యువర్ ఎనిమీస్ ఫర్ నో రీజన్. దానికి రీజన్ ఏముంది? మనం ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ స్టార్ట్ అయినప్పుడు వీ వర్ నెవర్ ది ఫస్ట్ వన్స్ టు ఇనిషియేట్ ఇట్. వాళ్ళు ఇనిషియేట్ చేసినప్పుడు ఎక్కువగా మనం కౌంటర్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ 1971 వార్ జరిగినప్పుడు వెన్ వీ హ్యాడ్ 93,000 ప్రిజనర్ ఆఫ్ వార్స్, వాళ్ళందరినీ బాగా చూసుకొని వాళ్ళని రిటర్న్ అప్పగిచ్చిన క్రెడిబిలిటీ మనది. సో మన వైపు నుంచి ఎప్పుడు వాళ్ళని హామ్ చేయాలని మనం ఎప్పుడు అనుకోలేదు. దెన్ హౌ కమ్ హిందూస్ ఆర్ దేర్ ఎనిమీస్? దిస్ ఈస్ ప్యూర్లీ బికాస్ పాకిస్తాన్ అనేది రిలీజియస్ హేట్రెడ్ మీదే స్టార్ట్ అయిన కంట్రీ. దేర్ ఆర్ ఓన్లీ 2 countries ఇన్ దిస్ వరల్డ్ ఏవైతే రిలీజియస్ బేసిస్ మీద ఫామ్ అయిందో. ఒకటి పాకిస్తాన్, రెండోది ఇజ్రాయెల్. నవ్ టుడే యూ సీ హౌ ఇజ్రాయెల్ ఈజ్, టుడే యూ సీ హౌ పాకిస్తాన్ ఈజ్. ఇజ్రాయెల్లో వాళ్ళ సైంటిఫిక్ డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ డెవలప్మెంట్ కానివ్వండి, దే ఆర్ ఆన్ అనదర్ లెవెల్. మీకు తెలుసు పాకిస్తాన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటో. వాళ్ళకి ఎకానమీ సరిగ్గా లేదు, ఏమీ లేదు. బట్ స్టిల్ జస్ట్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ పవర్లో ఉండడం కోసం దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఇంకొక విషయం ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు ఆసిమ్ మునీర్, మోస్ట్ ఆఫ్ హిస్ టెన్యూర్ వాజ్ నాట్ ఇన్ పాకిస్తాన్ ఆర్మీ, హిస్ టెన్యూర్ వాజ్ మోస్ట్లీ ఇన్ ISI. సో ఆర్మీ ఒక రకంగా డీల్ చేస్తుంది విషయాన్ని. స్పైస్ లేకపోతే ఈ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, మనకి IB ఉన్నట్టు వాళ్ళకి ISI ఉంది. ISIలో వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. సో ఆల్ దిస్ డర్టీ వర్క్ ఎక్కడికి వెళ్ళి చూపిస్తుంది అంటే ఇట్ ఆల్ పాయింట్స్ టు ఆసిమ్ మునీర్ హూ ఇస్ ది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ది పాకిస్తాన్ ఆర్మీ రైట్ నౌ. ISI పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ లేకుండా ఇది జరగడం అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. వాళ్ళు ఎంత చెప్పుకున్నా కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటో మనకు తెలుసు. రోజు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. వాళ్ళు కాశ్మీర్లో లాస్ట్ 75 years నుంచి ఏం చేశారో తెలుసు. పంజాబ్లో వాళ్ళు 1980sలో ఏం చేశారో మనకు తెలుసు. పాకిస్తాన్ ఫామ్ అయినప్పుడు వాళ్ళు అనుకున్న విషయం ఏంటి అంటే వీ విల్ బ్లీడ్ ఇండియా బై 1000 cuts. దిస్ ఈజ్ వాట్ దేర్ పాలసీ టువర్డ్స్ ఇండియా ఈజ్. ఓపెన్గా చెప్పిన పాలసీ ఇది. సో వాళ్ళు ఒకవైపు నుంచి వీఆర్ రెడీ టు గివ్ యూ 1000 cuts అంటున్నప్పుడు దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఎనీ మోర్ డిప్లొమసీ, దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఎనీ మోర్ డైలాగ్. ఇవన్నీ మీరు ఎప్పుడు మాట్లాడతారు? వెన్ ది ఆపోజిట్ పర్సన్ ఈజ్ ఆల్సో విల్లింగ్ టు కన్సిడర్. ఎదుటి వాళ్ళ దానికి మీకు స్కోపే ఇవ్వనప్పుడు మీరెందుకు ఒకవైపు నుంచి చూడండి. ఇప్పుడు మనం ఎంత అనుకున్నా 4 నెలలు దాటి 4 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఈ జనమే పిచ్చోళ్ళలాగా మళ్ళీ స్టేడియం దగ్గరికి వెళ్ళి టికెట్లు కొనుక్కోవడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ ఫేస్బుక్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లు పెట్టడానికి రెడీగా ఉంటారు. మూవీ స్టార్స్ పాకిస్తాన్ నుంచి రావాలి అని మాట్లాడేది మీరే. Army is very clear about what it wants. Navy is very clear. Air Force is very clear. The government is very clear. But the people of this country is someone who is not ready to accept the fact.
I'm not here to speak politically correct words. I don't want everybody's validation here. I'm here to say a spade is a spade, no matter what. This is Islamic terrorism. If you like it, if you don't like it, I don't care. But this is the truth. ఇస్లాం అనేది ఇండియా ఒక్క దాంట్లోనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఫర్ ద పర్పస్ ఆఫ్ డిబేట్, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరు మంచోళ్ళు, వీళ్ళకి ఏం సంబంధం లేదు అని. బట్ యూ హ్యావ్ అన్ ఎంటైర్ కంట్రీ బేస్డ్ ఆన్ ఇస్లాం విచ్ ఇస్ కంటిన్యూస్లీ సెండింగ్ టెర్రరిస్ట్. ఇప్పుడు మీరు నాకేమని చెప్తారు, మీ ఆర్గ్యుమెంట్ ఏంటి, టెర్రరిజంకి రిలీజన్కి సంబంధం లేదు, వాళ్ళు చెడ్డోళ్ళు అని మీరు చెప్తారు. కానీ టెర్రరిస్ట్ ట్రైన్ అవుతుంది ఎక్కడ? మదర్సాస్లో కదా. వాట్ ఈస్ అ మదర్సా? మదర్సా ఇస్ అ రిలీజియస్ టీచింగ్ ప్లేస్. సో హౌ కెన్ యూ సే దట్ రిలీజన్ హ్యాస్ నో ఇంటర్ఫియరెన్స్ ఇన్ దిస్? ఒక కంట్రీని మీరు రిలీజియన్ బేసిస్లో ఫామ్ చేసి రోజు మీరు ఆ కంట్రీ నుంచి దెబ్బలు తింటా ఉండి మీరు లాస్ట్కి దానికి రిలీజన్ యాంగిలే లేదు అంటే వీళ్ళందరినీ మరి ఎందుకు మీరు హిందువా ముస్లిమా అని అడిగింది? వీళ్ళందరిని ఎందుకు మీరు స్ట్రిప్ చేసి వాళ్ళకి సర్కంసిషన్ అయిందా లేదా చూసింది? సో అట్ ది ఎండ్ ఇట్ హ్యాస్ అ రిలీజియన్ యాంగిల్. డోంట్ డినై యువర్ సెల్ఫ్, డోంట్ లివ్ ఇన్ డిల్యూజన్ వెన్ యూ హ్యావ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. జస్ట్ మీ ఫ్రెండ్స్ ముందు మీరు మంచిగా అవ్వడానికో, ఈవెన్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఫ్రమ్ ఇస్లాం, చాలా సార్లు ఐ డోంట్ స్పీక్ టు దెమ్ ఆల్ దీస్ టాపిక్స్ బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్, ఐ డోంట్ వాంట్ టు అఫెండ్ దెమ్. బట్ దిస్ ఈజ్ హై టైమ్. అన్ని లైన్స్ క్రాస్ అయిపోయి అన్నీ అయినప్పుడు వెన్ స్పేడ్ ఇస్ ఎ స్పేడ్, యూ హ్యావ్ టు కాల్ ఇట్ ఎ స్పేడ్. ఇప్పుడు కూడా మీరు డినయల్లో డిల్యూజన్లో ఉండి మీరు దాన్ని ఇఫ్ యూ డోంట్ కాల్ అవుట్ నేమ్స్ దేర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఎనీ రిఫార్మ్. మీకు రిఫార్మ్స్ రావాలి అంటే ఫస్ట్ ఒక జరుగుతున్న విషయం తప్పని మీరు చెప్పినప్పుడే కదా దాన్ని రిఫార్మ్ చేయగలిగేది. మీరు కంప్లీట్గా డినైల్లో ఉంటే దాన్ని ఎలాగ రిఫార్మ్ చేస్తారు? సో ప్లీజ్ డోంట్ గివ్ మీ దిస్ క్రాప్ దట్ రిలీజన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ టెర్రరిజం. ఇట్ హ్యాస్. యూ లైక్ ఇట్ ఆర్ నాట్, you agree with it or not, somebody who has been in ground for so many years, especially in Kashmir, I've seen what the ground reality is. నాకు ప్రతిసారి మస్జిద్ నుంచి ఎప్పుడు ఆపరేషన్ అయినా కానీ మస్జిద్ దగ్గర నుంచి లౌడ్ స్పీకర్లు పెట్టి కశ్మీరీస్ టెర్రరిస్ట్ని రక్షించలేదా? దే ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ సచ్. వీ ఆల్సో హ్యావ్ డన్ ఆపరేషన్స్ ఇన్ మాస్క్ వేర్ వీ హ్యావ్ రికవర్డ్ బాంబ్స్, గ్రెనేడ్స్ అండ్ ఆల్. మరి దాని గురించి మీరేమంటారు? ఇస్లాం మంచిది అయి ఉండొచ్చు మీరు చెప్తున్నట్టు, బట్ ఇట్స్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. ఒకవేళ అది మంచిదైతే సో అది మీరు ఆ రాంగ్ హ్యాండ్స్లోంచి రైట్ హ్యాండ్స్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవ్రీ ముస్లిం హ్యాస్ దట్ రెస్పాన్సిబిలిటీ. వీ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ రిలీజియన్ బికాస్ ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్, బట్ సమ్వేర్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ రిఫార్మింగ్ ఇట్ కదా. ఇప్పుడు మీకు ఐ హ్యావ్ ఎ బుక్ విత్ మీ. ఆ బుక్ ఏంటంటే ఆల్ ఖైదా ట్రైనింగ్ మాన్యువల్. ఆల్ ఖైదా టెర్రరిస్ట్ ఎలాగ ట్రైనింగ్ చేస్తారో ఆ ట్రైనింగ్ మాన్యువల్ నా దగ్గర ఉంది. అందులో మీరు ఫస్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రాసే సెంటెన్స్ జిహాద్ గురించి, ఫస్ట్ రాసే సెంటెన్స్ అల్లా గురించి. సో యూ కీప్ ఆన్ డినయింగ్, మాకేం ఇబ్బంది లేదు, వీ విల్ డూ వాట్ ఈస్ మెంట్ టు బి డన్. బట్ మీరు డినైల్లో ఉంటే అది మీకే తర్వాత. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ బ్యాడ్, ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ గుడ్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఏదైతే పాకిస్తాన్ నుంచి జరుగుతుందో దానికి రిలీజియస్ కానోటేషన్ అనేది ఉంది. మీరు ఆ డినైల్లో ఉండకండి, ఇట్స్ జస్ట్ టెర్రరిజం అని. దిస్ ఇస్ ద ట్రూత్. ఎగ్జాక్ట్లీ. వన్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఈస్ దట్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజియన్ని ఫాలో అవుతున్నారు. దట్ డజంట్ మీన్ వాళ్ళు ఆ రిలీజియన్ కోసమే పనిచేస్తున్నారు అండ్ మిగతా వాళ్ళని చూసిన వాళ్ళు హిందూస్నే చంపేస్తున్నారు అన్నట్టుగా కాదు అని చెప్పేసి ఇక్కడ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంటున్నారు. అసలు మీరు అన్నట్టుగా ఇండియాలో ఉన్న ముస్లిమ్స్తో నేను అడుగుతున్నాను, వై డూ యూ వాంట్ టు సపోర్ట్ దెమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్? చూడండి, నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, మదర్సాస్లోనే ట్రైన్ అవుతారు టెర్రరిస్ట్ అందరూ. మదర్సాస్ రిలీజియస్ టీచర్స్ ఉంటారు, మౌల్వీస్ ఉంటారు, వాళ్ళే ట్రైన్ చేస్తారు. ఈదర్ యూ అగ్రీ దట్ ఇస్లాం ఈజ్ ఇన్ బ్యాడ్ హ్యాండ్స్, దాన్ని మంచి వాళ్ళ చేతుల్లోకి వస్తే మేబీ థింగ్స్ విల్ గెట్ బెటర్, లేకపోతే మీరు ఇలా డినైల్లోనే బతకండి, ఇంకా నోబడీ క్యాన్ హెల్ప్ యూ. దిస్ ఈజ్ వాట్ ది గ్రౌండ్ రియాలిటీ ఈజ్. గ్రౌండ్లో నేను చూసి వచ్చి చెప్తున్నాను. మీరు పాకిస్తాన్ వదిలేండి, కాశ్మీర్లో మాస్క్స్ హ్యావ్ బీన్ హెల్పింగ్ టెర్రరిస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. యూ డినై ఇట్, మీరు డినై చేసుకోండి, బట్ యూ కాంట్ చేంజ్ ది గ్రౌండ్ రియాలిటీ. ఓకే, మీరు అక్కడ ఉండి సర్వ్ చేశారు కాబట్టి అఫ్ కోర్స్ మీ గ్రౌండ్ రియాలిటీ మీరు చెప్తున్నారు, బట్ స్టిల్ half of the population, in fact more than that, is believing. చూడండి, because they are not directly affected. వాళ్ళు ఏం అనుకున్నా అనుకోకపోయినా it's none of our business. Our business is to keep people safe. Our business is to keep the borders safe. దానికోసం if we have to go, see, I am telling you today, Modi garu, if I think this is the right time to go for a war with Pakistan. నేను ఇక్కడ కూర్చొని ఐఎమ్ నాట్ డూయింగ్ వార్ మాంగరింగ్. ఒకవేళ వార్ జరిగితే ఐ విల్ బి ది ఫస్ట్ వన్ హూ విల్ బి రిపోర్టింగ్ బ్యాక్ బికాస్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద రిజర్వ్ లిస్ట్. నేను ఇవాళ చెప్తున్నాను, నాకు రెజిమెంట్ నుంచి ఫోన్ రావాల్సిన అవసరం లేదు, లెటర్ రావాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈవినింగ్ మోదీ గారు చెప్పండి దట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ వార్, టుమారో మార్నింగ్ ఐ విల్ రిపోర్ట్ టు మై బెటాలియన్, నో మ్యాటర్ వాట్. అలాంటి వాళ్ళు చాలా మంది వెటరన్స్ ఉన్నారు హూ ఆర్ రెడీ
ఫర్ దిస్. బట్ దిస్ ఈజ్ హై టైమ్ యూ టేక్ ఏ స్టాండ్ అండ్ యూ గో ఫర్ ఎ డెసిషన్. అండ్ నేను ఈ టైమే ఎందుకు మంచిది అంటున్నాను అంటే, ఒకవైపు డ్యూరెంట్ లైన్లో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి హాస్టిలిటీ ఉంది పాకిస్తాన్కి, అండ్ అట్ ద సేమ్ టైం బలోచిస్తాన్లో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ నెగటివిటీ దట్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ పాకిస్తాన్. అండ్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్కి ఇంటర్నల్గా తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు పాకిస్తాన్ ఆర్మీ. చైనా ఒకప్పుడు మనకి ఏమనిపించేది అంటే, మనం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే చైనా మైట్ కౌంటర్ అస్ అనేది మనకు ఒక అప్రహెన్షన్. బట్ ఇప్పుడు ఏదైతే యుఎస్ చైనా మధ్యలో ట్రేడ్ వార్ జరుగుతుందో, ఈవెన్ షీ జిన్పింగ్ ఈజ్ బిజీ విత్ రెస్క్యూయింగ్ హిజ్ ఓన్ కంట్రీ. ఇప్పుడు షీ జిన్పింగ్ దగ్గర హీ హ్యాస్ నో టైమ్ ఫర్ పాకిస్తాన్. ఇన్ఫ్యాక్ట్ హూ ఇస్ షీ జిన్పింగ్? షీ జిన్పింగ్ ఈజ్ ది గాడ్ ఆఫ్ చైనా. చైనాలో ఇట్స్ వాట్ డిక్టేటర్షిప్ కదా. సో షీ జిన్పిన్ ఏది చెప్తే అదే. అలాంటి షీ జిన్పిన్ ఇవాళ హీఈస్ ట్రావెలింగ్ టు మలేషియా అండ్ వియత్నాం టు కన్విన్స్ దెమ్, మీరు మా వైపు రండి, అమెరికా మమ్మల్ని ఇలాగ టార్గెట్ చేస్తుంది అని. సో దట్ ఈస్ దేర్ కండిషన్ రైట్ నౌ. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఆన్ వార్ టు పాకిస్తాన్ అండ్ క్లియర్ దిస్ ఇష్యూ ఫర్ వన్స్ అండ్ ఆల్. ఐ థింక్ దిస్ ఈస్ ది బెస్ట్ టైం. మీరు ఆగి మళ్ళీ మేము డైలాగ్ మళ్ళీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కిల్లింగ్ టెర్రరిస్ట్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జైషే మొహమ్మద్ ఆర్ లష్కర్ ఏ తోయబా. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అట్ జిహెచ్క్యూ రావల్పిండి. మనం 75 ఏళ్ళ నుంచి మనం చేస్తున్న తప్పు ఏంటి అంటే, ద ఫైట్ షుడ్ హ్యావ్ బీన్ డన్ ఇన్ రావల్పిండి, బట్ వీఆర్ ఫైటింగ్ ద సేమ్ కాజ్ ఇన్ శ్రీనగర్. ఇక్కడ మనం ఎంత ఫైట్ ఇవాళ పాకిస్తాన్లో నేను చెప్పినట్టు 30,000 మదర్సాస్ ఉన్నాయి, రిజిస్టర్డ్ మదర్సాస్. అన్రిజిస్టర్డ్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఈ 30,000 మదర్సాస్లో ఒక్కొక్క మదర్సా నుంచి ఒక్కొక్కళ్ళని టెర్రరిజంలోకి పంపించినా యూ హ్యావ్ కౌంట్లెస్ టెర్రరిస్ట్ కమింగ్ ఫర్ ది నెక్స్ట్ 100 years. నేను చెప్పాను, దెర్ ఈజ్ నో పాయింట్. మీరు కలుపు మొక్కలు ఎన్నైనా తీయండి, గార్డెనర్ని చంపకపోతే ఆ కలుపు మొక్కలు అనేవి వాడు మళ్ళా వచ్చి నీళ్ళు పోస్తాడు ఆ కలుపు మొక్కలకి, అవి మళ్ళా పెరుగుతూనే ఉంటాయి. సో దిస్ రియలైజేషన్ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఈ రియలైజేషన్లోకి మనం రాకపోతే మనం డినైల్లోనే ఉన్నాం. ఇప్పుడు ఈ 28 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళకి యూనిఫామ్తో ఏమన్నా సంబంధం ఉందా? మేబీ 1 or 2. ఒక ఐబీ ఆఫీసర్ చనిపోయారు, ఒక నేవీ ఆఫీసర్ చనిపోయారు, హూ వాజ్ మ్యారీడ్ హార్డ్లీ 1 week ago. వాట్ విల్ యూ ఆన్సర్ టు హిస్ వీడో? మీరు చెప్తారా టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అండి, మీరు ప్రశాంతంగా ఉండండి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, డన్, అయిపోయిందా? దట్ డజంట్ వర్క్ దట్ వే. వెన్ ఐ వాజ్ ఎ కిడ్, కార్గిల్ హ్యాపెండ్ అండ్ ఇట్ గేవ్ మీ అన్ ఇన్స్పిరేషన్ టు జాయిన్ ది ఫోర్సెస్. Today, I say this to the next generation of this country. This should be your wake-up call. If you are planning to join Army, Navy, Air Force, this is the reason you should join. మీరు ఇంటి దగ్గర ఉంటాను, నేను ఎంజాయ్ చేస్తాను, ప్రతి 6 months 7 months ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, నేను టీవీలో కూర్చొని చీర్ చేస్తాను, ఇండియా గెలిస్తే ఐ విల్ థింక్ ఇట్ యాజ్ అన్ అబ్సల్యూట్ విన్. దట్స్ నాట్ హౌ థింగ్స్ వర్క్. మీరు పాకిస్తాన్ మీద క్రికెట్ మ్యాచ్లో గెలిస్తే వాట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్? జియోపొలిటికల్లీ మీకు వచ్చే పాజిటివ్ ఏంటి దానివల్ల? మీరు పాకిస్తానీ యాక్టర్స్ని పిలుస్తూ ఉంటారు ఇండియాలో మీరు యాక్ట్ చేయమని చెప్పి, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈజ్ ఆల్ అబౌట్ సోల్జర్సా? అంటే మాకొక్కళ్ళకే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, లేకపోతే సిఆర్పిఎఫ్, జేఎండ్కే పోలీస్, ఈజ్ ఇట్ ఆర్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ టు ఫైట్? మాకేమన్నా పర్సనల్గా గొడవలు ఉన్నాయా? మా ఇళ్ల మీదకి ఎవరన్నా వచ్చి ఏమన్నా చేశారా? బట్ వీఆర్ స్టిల్ ఫైటింగ్ బికాస్ దట్ ఈస్ ది అబ్సల్యూట్ ట్రూత్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ. గ్రౌండ్ జీరోలో అదే ట్రూత్. మీరు డినైల్లో ఉండండి, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అవర్ కంట్రీ. ఫర్ ద లాస్ట్ 75 years దే ఆర్ బ్లీడింగ్ అస్, దే విల్ కంటిన్యూ టు డూ సో. మీరు ఇవాళ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఈ ఇష్యూ ఏదైతే పర్మనెంట్గా కిల్ చేయకపోతే ఫర్ ది నెక్స్ట్ 100 years వాళ్ళు టెర్రరిస్ట్ని పంపించడానికి కంటిన్యూస్ సప్లై వాళ్ళ దగ్గర ఉంది. సో ఇట్స్ యువర్ డెసిషన్ వాట్ టు డూ నౌ. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏదో ఒక యాంగిల్లో వాళ్ళు మనం పోక్ చేస్తూనే ఉన్నప్పటికీ ఇంకా కొంచెం డిప్లొమాటిక్గా వెళ్దాము అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిప్లొమాటిక్ టైస్ అవుతున్నప్పటికీ కూడా ఈ బయలాటరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తున్నారు అండ్ ఆల్సో హోల్డ్లో పెడుతున్నారు. అయితే పాకిస్తాన్ ఏమంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఇప్పటికి టెంపరీగా క్యాన్సిల్ అయిందో, సస్పెండ్ చేశారో, దీన్ని మేము వార్గా వెయిట్ చేస్తాం, మేము వార్గా తీసుకుంటాం దీన్ని అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. చేసింది వీళ్ళు మళ్ళీ. No, I hope they take it as a war. Okay. Finally, I hope they take it as a war. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే, ఇఫ్ యూ లుక్ అట్ ఇండస్ వాటర్ ట్రీటీ, ఇది 1960 నుంచి ఇప్పుడు వరకు మనకి ఎన్నిసార్లు చేస్తే వీ హ్యావ్ కమ్ టు దిస్ డెసిషన్. 1960 నుంచి ఈ మధ్యలో వీ హ్యాడ్ 1965 వార్, 1971 వార్, 1999 వార్. ఇన్ని వార్స్ జరిగినా కానీ మనం ఎప్పుడన్నా ఇండస్ వాటర్ ట్రీటీని ఆపడానికి ట్రై చేసామా? వీ హ్యావ్ గివెన్ యూ ఇన్నఫ్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ యూ టు రిఫార్మ్.
ప్రతిసారి డైలాగ్ డిప్లొమాటిక్గా వెళ్ళి మనం చాలా వి వెంట్ అవుట్ ఆఫ్ అవర్ వే టు సపోర్ట్ దెమ్ సో దట్ వీల్ హ్యావ్ అ పీస్ఫుల్ బార్డర్. బట్ దట్ సీమ్స్ నాట్ వర్కింగ్ అట్ ఆల్. సో యూ హ్యావ్ టు అల్టిమేట్లీ గో ఫర్ సమ్ పర్మనెంట్ సొల్యూషన్ కదా. ఎన్ని రోజులు అని చెప్పి మీరు టెంపరీ సొల్యూషన్స్ మీద కూర్చుంటారు? ఇప్పుడైనా మీరు ఇండస్ వాటర్ ట్రీటీ చూసుకుంటే మీరు ఓకే ఇండస్ వాటర్ ట్రీటీని మీరు బ్లాక్ చేసేసారు, బట్ డూ వీ హ్యావ్ ది రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బ్లాక్ ద వాటర్ యట్? నో. దానికి కూడా మీకు టైం పడుతుంది. ఒకవేళ ఇవాళ నేను ఇండస్ వాటర్ ట్రీటీ నల్ అండ్ వాయిడ్ అని చెప్పాను అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే 3 రివర్స్ ఏవైతే మనం పాకిస్తాన్లోకి పంపిస్తామో ఆ వాటర్ని మనం కంట్రోల్ చేస్తాము, మనం బ్లాక్ చేస్తామని. వాటర్ లాంటి అంత పెద్ద న్యాచురల్ ఎలిమెంట్ని మీరు కంట్రోల్ చేయాలంటే మీకు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎన్ని డ్యామ్స్ కావాలి, ఎంత స్టోరింగ్ కెపాసిటీ కావాలి. సో దెర్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యట్ టు బి బిల్ట్. ఇప్పుడు వరకు ఏవైతే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇవి కట్టేటప్పుడు దే హ్యావ్ ఆల్వేస్ ట్రైడ్ స్టాపింగ్ అస్. బట్ ఎనీవే కొద్దో గొప్ప మనం ముందుకు వెళ్ళాం. బట్ దిస్ ఈస్ ద టైమ్ వీ గో ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి జనరల్గా అయితే చాలా టైం పడుతుంది. సో నవ్ ఈస్ ద టైమ్ హౌ యూ స్పీడ్ ఇట్ అప్, హౌ యూ డూ ఇట్ మోర్ క్విక్లీ, సో దట్ ఇప్పుడు మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది గ్రౌండ్ మీద అప్లై అయ్యేది ఎప్పుడు అంటే, ఇప్పుడు మీరు జస్ట్ న్యూస్లో చెప్పారు, కానీ గ్రౌండ్ మీద అప్లై అవ్వాలి అంటే మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే April 29th ఈస్ ద లాస్ట్ డే. లాస్ట్ 75 years నుంచి పాకిస్తాన్ నుంచి ఎంతో మంది ఇండియాకి మెడికల్ వీసా మీద వస్తారు. చాలా మంది పాకిస్తానీస్కి మనం ప్రాణం పోసాం ఇండియాలో ఉన్న డాక్టర్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి. బిగ్ సెల్యూట్ టు దెమ్. ఈవెన్ దో దే నో దట్ దే ఆర్ అవర్ ఎనిమీస్, వీ హ్యావ్ కంటిన్యూస్లీ ట్రయింగ్ టు పుష్ గుడ్ విల్ ఫ్రమ్ అవర్ సైడ్. కానీ దానికి రిటర్న్ మనకేం వస్తుంది? దిస్ ఈజ్ వాట్ వీ గెట్. ఆర్మీ మీద ఆపరేషన్స్ అయినంత వరకు ఐ వాజ్ స్టిల్ ఓకే. పోనీ అంటే మీరు వచ్చి ఆర్మీని అటాక్ చేస్తారా, లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తారా, ఐఎమ్ స్టిల్ ఫైన్ విత్ ఇట్. బట్ ద డే యూ టచ్డ్ అన్ఆర్మ్డ్ సివిలియన్స్, దట్ ఈస్ వెన్ యువర్ డెత్ నోట్ హ్యాస్ బిన్ రిటర్న్. సో దిస్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు స్టాండ్ విత్ ది గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా కానీ దానికి కంప్లీట్గా సపోర్ట్ చేసి వీ హ్యావ్ టు టేక్ మెజర్స్ ఇన్ సచ్ ఏ వే దట్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ డన్ అండ్ డస్టెడ్ ఫర్ వన్స్ అండ్ ఫర్ ఆల్. వీ కాంట్ కీప్ బ్లీడింగ్ ఎవ్రీ సింగిల్ టైం. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మీరు ఒక 4 రోజులు క్యాండిల్ పట్టుకొని తిరుగుతారు, అగైన్ a couple of months after that you want a match with Pakistan. పూర్వంలో ఎప్పుడైతే రష్యాకి యుఎస్కి పడేది కాదు, ఆ టైంలో యుఎస్ హ్యాస్ బాయ్కాటెడ్ రష్యన్ ఒలింపిక్స్, రష్యాలో ఒలింపిక్స్ జరిగినప్పుడు. అండ్ ద సేమ్ వే రష్యా ఆల్సో బాయ్కాటెడ్ ఒలింపిక్స్ విచ్ వర్ హెల్డ్ ఇన్ లాస్ ఏంజలస్. సో వెన్ దే హ్యావ్ దోస్ గట్స్, మన దగ్గర గట్స్ లేవా? హమస్ హ్యాస్ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ వాట్ దీస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ బీన్ డూయింగ్. అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ మీదకి వెళ్ళింది కదా దండయాత్రకి, అండ్ దే హ్యావ్ కంప్లీట్లీ క్లీన్డ్ దెమ్. మన దగ్గర గట్స్ లేవా? ప్రతిసారి మీరు వెళ్తారు 4 టెర్రరిస్ట్ క్యాంప్స్ని చంపా. ఇప్పుడు నాకు తెలిసిన రీసెంట్ అప్డేట్ ఏంటంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఐడెంటిఫైడ్ 37 లాంచ్ ప్యాడ్స్ ఆఫ్ టెర్రరిస్ట్. మీరు ఈ 37 లాంచ్ ప్యాడ్స్ని మీరు డిస్ట్రాయ్ చేయండి, విత్ ఇన్ 1 year దేర్ విల్ బి 40 లాంచ్ ప్యాడ్స్ అగైన్. నేను చూసి నీకు చెప్తున్నాను గ్రౌండ్ రియాలిటీలో. వీ నీడ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దిస్. ఎవ్రీ సింగిల్ టైం ఇలాగ ఏదో ఒకటి జరిగినప్పుడు మనం మేల్కొని ఒక 4 రోజులు అరిచి గీ పెట్టుకొని మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మ్యాచ్ కావాలి అంటే కుదరదు. ఒలింపిక్స్ని వదిలేసాయి కంట్రీస్ అండ్ యు ఆర్ క్రయింగ్ ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ. మీకు మైండ్ ఉందా లేకపోతే ఏంటి అసలు? మీరు విచ్ లాలా ల్యాండ్ ఆర్ యూ లివింగ్ ఇన్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇట్స్ నాట్ అవర్ పర్సనల్ ఫైట్ అలోన్. ఆర్మీనో లేకపోతే డిఫెన్స్ ఫోర్సెస్ లేకపోతే పోలీస్ ఫోర్సెస్తో పర్సనల్ ఫైట్ కాదు ఇది. Till the time they were attacking us, I can still say it was our personal fight. Now they are coming to your doorstep. Now it is your decision to wake up or not. Okay. And also, ఇప్పటికీ అంటే కాశ్మీర్లో 72 మన ఎవరైతే అటాక్ చేస్తున్నారో 72 మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేశారు. అండ్ ఆల్సో ఇంకా 115 మెంబర్స్ పాకిస్తానీ పీపుల్ ఇక్కడ కాశ్మీర్లో ఉంటున్నారు అన్నట్టుగా కూడా న్యూస్ ఉంది. చూడండి, ప్రస్తుతానికైతే అనంతనాగ్ పెహల్గామ్ ఏరియాలో ఆల్మోస్ట్ 1500 మంది OGWSని డిటైన్ చేసింది ఇండియన్ ఆర్మీ అండ్ JNK పోలీస్. ఈ OGWs అంటే మనం ఆన్ గ్రౌండ్ వర్కర్స్ అంటాం. దే ఆర్ వెరీ సిమిలర్ టు హౌ స్లీపర్ సెల్స్ వర్క్. సో ఎవరైతే టెర్రరిస్ట్ అటువైపు నుంచి ఇటువైపు వస్తారో ఈ OGWs వాళ్ళకి లాజిస్టికల్గా కానివ్వండి, ఆపరేషనల్గా కానీ సపోర్ట్ చేస్తారు. సో 1500 మందిని డిటైన్ చేయడం అన్నది ఫస్ట్ చిన్న విషయం కాదు. ఈ 1500 మందిని ఉతికితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. సి దేర్ విల్ బి, ఈ విషయం అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను, దేర్ విల్ బి ఆబ్వియస్లీ రివెంజ్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్, రివెంజ్ ఫ్రమ్ అవర్ ఫోర్సెస్, అందులో ఏ డౌట్ లేదు. కానీ ఆ రివెంజ్ అనేది టెంపరీ సొల్యూషన్ మీద చేస్తున్నారా, పర్మనెంట్ సొల్యూషన్ మీద చేస్తున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్.
మీరు ప్రతిసారి దాన్ని ఏమంటారు, కశ్మీర్ హమారా అభిన్న హిస్సా హై, పిఓకే కో హమ్ వాపస్ లే లేంగే, ఇవి మాట్లాడితే కుదరదు. పిఓకే మాది అని మనం అన్నప్పుడు వాట్ ఈస్ ఎల్ఓసి డూయింగ్ దేర్? తీసేసేయండి, పుష్ ఎల్ఓసి. అంటే నేను ఎప్పుడైతే కాశ్మీర్లో పోస్టెడ్ ఉన్నానో, డీజీఎంఓ అని ఒక ర్యాంక్ ఉంటుంది ప్రతి ఆర్మీకి. వాట్ ఈస్ డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. సో ఏ మిలిటరీ ఆపరేషన్స్ పెద్ద స్కేల్ మీద జరగాలన్నా కానీ డీజీఎంఓ అప్రూవల్స్ కావాలి. సో దే ఆర్ ది వన్స్ హూ ఇనిషియేట్ బిగ్ ఆపరేషన్స్, వార్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో మీరు ఇఫ్ యూ హ్యావ్ సీన్ సోషల్ మీడియా, అందులో లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ఢిల్లో అని ఒక ఆయన ఉన్నారు. లెఫ్టినెంట్ జనరల్ టైనీ ఢిల్లో అని కూడా అంటారు ఆయన. హీ వాజ్ ది కోర్ కమాండర్ ఆఫ్ 15 కోర్. అంటే కశ్మీర్ మొత్తానికి హీ వాజ్ ది మిలిటరీ హెడ్ వెన్ ఐ వాజ్ సర్వింగ్ దేర్. ఆయన ఒక వాట్ యూ కాల్, ఒక కాన్ఫరెన్స్ తీసుకొని మమ్మల్ని అందరినీ పిలిచారు, ఆఫీసర్స్ అందరినీ. దిస్ వాజ్ ఐ థింక్ ఇన్ 2020 or 2019 ఆఫ్టర్ ఆర్టికల్ 370. అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, పాకిస్తాన్ డీజీఎంఓ ఎవరైతే ఉన్నారో, హీ ట్రైడ్ కనెక్టింగ్ విత్ హిమ్ ఆన్ ఫోన్ కాల్. ఎందుకంటే మనం ఎల్సీ దగ్గర చిన్న జంతువు చప్పుడు చేసినా కానీ వీ స్టార్టెడ్ ఫైరింగ్ టూ మచ్. సో పాకిస్తాన్కి భయం వేసి ఆయనకి కాల్ చేసి, మీరేంటి సార్ చిన్న జంతువు కదిలినా కానీ అంత ఫైర్ చేస్తున్నారు ఆర్టిలరీ గన్స్ ని. ఫైర్ అంటే నాట్ విత్ నార్మల్ వెపన్స్, విత్ ఆర్టిలరీ గన్స్. ఆర్టిలరీ గన్స్ అంటే దాని రేంజ్ ఒక 20-25 కిలోమీటర్స్ దాకా వెళ్తే ఒక ఏరియా మొత్తాన్ని, అంటే మీరు ఫిరంగులు చూసుంటారు కదా, బొఫోర్స్ గన్స్, మిసైల్స్, పినాకా, ఇవన్నీ మనం ఆర్టిలరీ కిందకు వస్తాయి. సో మన దగ్గర ఏంటంటే చాలా షెల్స్ ఉంటాయి, ఆర్టిలరీ షెల్స్ ఉంటాయి, ఇంత పెద్ద షెల్ ఉంటుంది ఒక్కొక్కటి. అవి ఎక్స్పైర్ అయిపోతుంటే, ఎక్స్పైర్ అవ్వడం ఎందుకు, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి వీ హ్యావ్ ఫైర్డ్ ఎ లాట్ అండ్ వీ హ్యావ్ captured few posts also. It is that easy for us if we have a go ahead. నిన్న రాత్రి కూడా ఎల్సీ మొత్తం లిటప్ అయి ఉంది. నిన్న రాత్రి కూడా చాలా బొఫోర్స్ గన్స్ ఓపెన్ చేసి, చాలా ఆర్టిలరీ గన్స్ ఓపెన్ అయ్యి చాలా షెల్లింగ్ జరిగింది నిన్న రాత్రి కూడా. దిస్ ఈజ్ హై టైమ్ వీ షుడ్ గో ఫర్ ఎ ఫుల్ ఫ్రంట్. అండ్ పిఓకే ఎంత క్యాప్చర్ చేసుకోగలిగితే, ఇన్ వన్ అటెంప్ట్ వీ హ్యావ్ టు క్యాప్చర్ యాజ్ మచ్ యాజ్ పిఓకే పాసిబుల్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఆర్ ఇన్ పిఓకే. ఒక్కసారి మనం పిఓకేలో అట్లీస్ట్ ఇప్పుడున్న బార్డర్ ఏదైతే ఉందో, అట్లీస్ట్ ఇఫ్ యూ గో 20-25 కిలోమీటర్స్ ఇన్సైడ్, దాన్ని మొత్తాన్ని మనం క్యాప్చర్ చేసుకుంటే రాష్ట్రీయ రైఫిల్స్ విల్ డూ ఇట్స్ వర్క్. అక్కడికి వెళ్ళి దాన్ని ఎలా సెట్ చేయాలి, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డ్యామేజ్ చేయాలో వీ నో ఇట్ వెరీ వెల్. బట్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ గివ్ అస్ ది పర్మిషన్ టు క్రాస్ ది ఎల్సీ. ఒకసారి మీరు పర్మిషన్ ఇస్తే, ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఆర్ వెరీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఆపరేషన్స్. 1971లో కూడా ఎప్పుడైతే వార్ జరిగిందో, మన ఇండియన్ నేవీ షిప్స్ దే రీచ్డ్ కరాచీ పోర్ట్ మొత్తాన్ని తగలబెట్టిన హిస్టరీ మంది. సో ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఫర్ అస్ టు కంటైన్ పాకిస్తాన్. ఇట్స్ జస్ట్ దట్ ది పొలిటీషియన్స్ అండ్ ది పీపుల్ ఆన్ గ్రౌండ్ షుడ్ టేక్ ఎ స్విఫ్ట్ డెసిషన్ అండ్ లెట్ us know that we are with you. Whatever you want, whatever the result you want, it's our responsibility to bring it and put it in your hand. Okay. సో పాకిస్తాన్ వీళ్ళందరికీ సెక్యూరిటీ ఇస్తుంది, టెర్రరిస్టులు అందరికీ కూడా అని అంటారు కదా. అయితే జనరలీ వీళ్ళు మన కాశ్మీర్ లోకల్కి రావడానికి ఆ వే ఎలా ఉంటుంది, అండ్ అసలు ఎక్కడ నుండి వస్తారు వీళ్ళు? చూడండి, ఎల్సీ ఎలాగుంటుందంటే, ఎల్సీ ఫస్ట్లీ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్. ఎందుకంటే దాన్ని మనం ఒప్పుకోం బోర్డర్ అని, అందుకే దాన్ని ఎల్సీ అంటాం. ఎల్సీ ఎలాగుంటుందంటే, కొన్ని చోట్ల రివర్స్ మధ్యలో నుంచి అది ఎల్సీ వెళ్తుంది, కొన్ని చోట్ల మౌంటైన్స్ మీద నుంచి అది ఎల్సీ వెళ్తుంది. సో టు కవర్ ఎవ్రీ ఇంచ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఎ టెరైన్. చాలా చోట్ల జంగల్స్ ఉంటాయి, చాలా డెన్స్ జంగల్స్. అందులోకి మీరు వెళ్తే మీకు గట్టిగా ఒక 10 meters తర్వాత కూడా మీకు కనపడదు, అంత డార్క్ గా ఉంటాయి జంగల్స్. అలాంటి చోట్ల నుంచి ఎవరన్నా టెర్రరిస్ట్ని లోపలికి పంపించడానికి ఏం చేస్తారంటే, ఫస్ట్ పాకిస్తాన్ ఆర్మీ సీజ్ ఫైర్ వైలేషన్ చేస్తుంది. సీజ్ ఫైర్ వైలేషన్ చేసినప్పుడు ఇండియన్ ట్రూప్స్ అందరూ ఏం చేస్తారు, దాన్ని కంటైన్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తారు. దట్ గివ్స్ టెర్రరిస్ట్ ఎ స్మాల్ విండో. ఆ విండోలో వీళ్ళు ఆ ఎల్సీని క్రాస్ చేయడానికి ట్రై చేస్తారు. నిన్న రాత్రి కూడా సేమ్ అదే జరిగింది. నిన్న రాత్రి బారాముల్లా సెక్టర్లో వీ హ్యావ్ కిల్డ్ 2 terrorists. అండ్ ఇవాళ మార్నింగ్ నుంచి ఉదంపూర్ దగ్గర ఉన్న బసంత్ గఢ్ అనే ఏరియాలో కూడా ఆపరేషన్ జరుగుతుంది. అందులో ఒక పారా ఎస్ఎఫ్ సోల్జర్ కూడా చనిపోయారు ఇవాళ మార్నింగ్. సో కంటిన్యూస్లీ ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్స్ మీకు ఆపాలి అంటే, యాజ్ ఐ సెడ్, ఇట్స్ నాట్ ది వీడ్ దట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్, ఇట్స్ ఆన్ ది గార్డనర్ హూ ఈస్ వాటరింగ్ దీస్ వీడ్స్. అండ్ జనరలీ వీటికి మనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ లేదంటే సర్వైలెన్స్ రిపోర్ట్స్ కానీ ఉంటాయి కదా. సో దీనికి మనకు ఎస్పెషలీ పహల్గామ్ అటాక్ గురించి అసలు ఎలాంటి హింట్స్ ఎక్కడ వదలలేదా? చూడండి, నేను ఇందాక ఫస్ట్ లోనే మీకు చెప్పాను, సమ్వేర్ ఇంటెలిజెన్స్ హ్యాస్ ఫెయిల్డ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఫెయిల్యూర్. ఇంకొకటి ఏంటి అంటే, ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. డైరెక్ట్లీ టార్గెటింగ్
టూరిస్ట్. ఇప్పుడు మీరు గుల్బర్గ్ లాంటి ప్లేసెస్ చూసుకున్నా, పెహల్గామ్ లాంటి ప్లేసెస్ చూసుకున్నా, సోన్మర్గ్ లాంటి ప్లేసెస్ చూసుకున్నా కానీ అక్కడ ఏంటి అంటే టూరిజం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఆర్మీ ఎలాగ బిహేవ్ చేస్తారు, ఆర్మీ, పోలీస్, వాట్ ఎవర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎలాగ ఉంటుంది అంటే దెర్ ఇస్ అన్ అన్రిటర్న్ రూల్ కి టూరిస్ట్ని మనం డైరెక్ట్గా టార్గెట్ చేయకూడదు అని చెప్పి టెర్రరిస్ట్ వైపు నుంచి కూడా దెర్ ఇస్ అన్ అన్సెట్ రూల్ ఫర్ ఆల్మోస్ట్ 20-25 years. కానీ ఇలాగా పర్టికులర్గా కమ్యూనిటీని చూసి టూరిస్ట్ని టార్గెట్ చేయడం అన్నది ఇంతకుముందు జరగలేదు ఇంత పెద్ద రేంజ్లో. మేబీ ఒకళ్ళిద్దరిని చంపిన ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఎవరన్నా బీహార్ నుంచో యూపీ నుంచో పని కోసం కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని లేబరర్స్ని టార్గెట్ చేసిన ఇష్యూస్ ఉన్నాయి. కానీ టూరిస్ట్ని ఇలా టార్గెట్ చేసిన ఇష్యూస్ వెరీ 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 రేర్. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినా కానీ నాకు తెలిసి వీళ్ళు ఏమనుకొని ఉంటారు అంటే అమర్నాథ్ యాత్ర కోసం ఏమన్నా వీళ్ళు దాన్ని ఏమంటారు టార్గెట్ గురించి ఆలోచిస్తున్నారేమో అని అనుకున్నారు. కానీ అక్కడ ఉన్న టూరిస్ట్ని ఇలాగ డైరెక్ట్గా అటాక్ చేస్తారని అనుకోలేదు, విచ్ ఐ కన్సిడర్ ఏ ఫెయిల్యూర్. దెర్ ఆర్ నో ఎన్ని రీజన్స్ అయినా మీరు చెప్పచ్చు, బట్ 28 people హ్యావ్ డైడ్. మీరు ఇచ్చే ప్రతి రీజన్కి వాళ్ళు తిరిగి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి యూ జస్ట్ షట్ అప్ అండ్ యాక్సెప్ట్ ది ఫాల్ట్ అండ్ డూ థింగ్స్ ఇన్ సచ్ ఎ వే ఆల్ దీస్ ఫెయిల్యూర్స్ ఆర్ కవర్డ్. దీన్ని మీరు ఎలాగ రివెంజ్ చేస్తారో దాని మీదే, దట్ ఈస్ ది అల్టిమేట్ ట్రిబ్యూట్ యూ గివ్ టు ది ఫ్యామిలీస్ హూ హ్యావ్ గాన్ త్రూ దిస్ మ్యాసకర్. ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్ ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ బర్లిన్ ఒలింపిక్స్, ఏ ఫ్లైట్లో అయితే వాళ్ళ అథ్లీట్స్ అందరు వెళ్తున్నారో ఆ ఫ్లైట్ని పేల్చేశారు. ఒలింపిక్స్కి వెళ్తున్న అథ్లీట్స్ అందరు చనిపోయారు. అంటే ఒక జనరేషన్లో ఉన్న క్రీమ్ జెనెటిక్స్ ఒలింపిక్స్కి ఎవరు వెళ్తారు జనరల్గా, హూ ఆర్ ది బెస్ట్ ఆఫ్ ది కంట్రీ కదా, అలాంటి వాళ్ళందరినీ చంపేస్తే దాని వెనకాల ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్, ఇజ్రాయలీ ఆర్మీ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని, మొసాద్ వెళ్ళి ఒక్కొక్కళ్ళని పట్టుకొని చంపింది. Even if it took lot of years to complete all the killings, but they have done to the last person. That is what our ultimate aim also should be now. ఎక్కడైతే ఆరిజిన్ అయిందో దానికి ఎవరైతే సపోర్ట్ చేశారో ఎవ్రీబడి షుడ్ బి బ్రాట్ టు జస్టిస్ నో మ్యాటర్ వాట్. అయితే ఈ అటాక్స్ జనరలీ మనకు చాలా జనాలందరూ యూనో కోర్ తెలిసినా తెలియకపోయినా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. సో అందరూ స్టేటస్ పెడుతూ ఉంటారు. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టేటస్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇజ్రాయెల్ నేతన్యాహు వర్షన్ చూపించాల్సిన టైం వచ్చింది మోదీజీకి అని చెప్పేసి. అఫ్ కోర్స్ సమ్వేర్ నేను చెప్పాను కదా, ఐ కీప్ సేయింగ్ దిస్ టు ఎవ్రీబడి, ఇన్ నాన్ వైలెన్స్ అనేది ఏదైతే మనకు నేర్పించారో దట్ హ్యాస్ బీన్ ది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ. మనకి ఇన్ని రోజులు చెప్పింది ఏంటి, అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది హోల్ వరల్డ్ బ్లైండ్. ఐ కంప్లీట్లీ డిసగ్రీ టు దట్ స్టేట్మెంట్. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. an eye for an eye makes the competition equal. ఇప్పుడు అంతే కదా, ఒకడు వచ్చి నా కన్ను తీసేశాడు, నేను వాడు కన్ను తీయకపోతే ఏం చేస్తాడు, వాడు రెండోసారి వచ్చి వాడు రెండో కన్ను కూడా తీస్తాడు. బికాజ్ హీ హ్యాస్ ది అడ్వాంటేజ్, వాడు 2 కళ్ళతో చూడొచ్చు, నేను ఒక్క కంటితోనే చూస్తున్నాను. వాడు నా కన్ను లేని వైపు వచ్చి ఫైట్ చేస్తే నేను వాడితో ఫైట్ చేయగలను? చేయలేను. ఇఫ్ ఐ టేక్ అవుట్ హిజ్ ఐ, నవ్ వీఆర్ కంపీటింగ్ ఈక్వల్లీ కదా. సో డోంట్ గివ్ మీ దిస్ బుల్షిట్ కి an eye for an eye makes the whole world blind. ఈ గాంధీ కోట్స్ ఇవన్నీ, these are not the things that work out on ground. On ground, if somebody takes an eye, go for both his eyes so that he doesn't take your second eye. That is what we need to instill in at least the coming generations. Stop being soft every single time. మనం ఇప్పటి వరకు చాలా ఆప్షన్స్ ఇచ్చాం, చాలాసార్లు వీ ట్రై టాకింగ్, చాలాసార్లు మనం డైలాగ్ ఫార్వర్డ్ చేసాం. బట్ ఇఫ్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ గెటింగ్ ఎవ్రీ సింగిల్ టైమ్, ఐ థింక్ ఇట్స్ హై టైమ్. నేను ఇక్కడ స్టూడియోలో కూర్చొని ఈ మాటలు చెప్పట్లేదు. Tomorrow, if war is declared, we have to go because we are in the reserve list. I will be myself participating in the war. My life can be at stake and I am ready to go for it. మీకేంటి, మీరు ఇక్కడ ఉండి మీరు వార్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ హ్యావ్ టు సపోర్ట్. అది కూడా మీ వల్ల కావట్లేదు, అందులో కూడా మీరు డివైడ్ అవుతున్నారు. సో గాడ్ సేవ్ యూ. ఇలా అయితే ఇట్స్ లైక్ అనదర్ కాన్సెప్ట్. ఇంకొక థియరీ వస్తుంది జస్ట్ డిస్కస్ చేసుకోవడానికి ఫర్ ఫ్యూ డేస్ అన్నట్టుగా. అంతే. For few days they will discuss this, they will put statuses. Again 4 months after it, they want a match, they want a Pakistani hero to act in Bollywood, they want heroines to come here. This is going to happen. మన మైండ్ సెట్ అలా తయారు చేశారు. వీ హ్యావ్ వాట్, దాన్ని ఏదో బ్రెయిన్ అంటారు, కొన్ని రోజులకి మర్చిపోతాం అన్ని. వీ హ్యావ్ దిస్ షార్ట్ టర్మ్ మెమరీ లాస్. మనందరం గజనీలు ఇక్కడ ఉండేవాళ్ళం, కొన్ని రోజులు ఎగురుతాం, అది కావాలి ఇది కావాలి అని. ఆ తర్వాత మనకి మళ్ళీ మ్యాచ్ వచ్చిందంటే వీ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ హైదరాబాద్. పాకిస్తాన్ టీం ఇక్కడికి వచ్చినప్పుడు
ఎంతమంది పిచ్చోళ్ళలాగా అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళని వెల్కమ్ చెప్పారు పాకిస్తానీ క్రికెటర్స్కి. దోస్ క్రికెటర్స్, షాహిద్ అఫ్రీది లాంటి క్రికెటర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే మా తాతయ్య పాకిస్తాన్ ఆర్మీ తరపు నుంచి కాశ్మీర్కి వెళ్ళి కాశ్మీర్లో ఆడవాళ్ళని రేప్ చేశారు, వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ వాట్ దే హ్యావ్ డన్ అని చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయి షాహిద్ అఫ్రీదిది. అండ్ యూ సే క్రికెట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్ కంట్రీ, యూ సే మూవీస్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్ కంట్రీ. అంటే గ్రౌండ్ మీద పనిచేసే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరు పిచ్చోళ్ళు, మీరు ఎంటర్టైన్మెంట్లో ఎంజాయ్ చేయండి. దట్ డజంట్ వర్క్. ఇప్పుడు ఎప్పుడైతే 7th of August ఇజ్రాయెల్లో ఏదైతే అయిందో, హమాస్ వచ్చి ఎప్పుడైతే వాళ్ళని అటాక్ చేశారో, దేర్ అపోజిషన్ పార్టీ డిడెంట్ సే కి వీళ్ళు ఇలా చేస్తున్నారేంటి, గవర్నమెంట్ ఇలా చేస్తున్నారు. దే క్లియర్లీ సెడ్ వాట్ ఎవర్ ది గవర్నమెంట్ టేక్స్ వీఆర్ రెడీ టు స్టాండ్ బిహైండ్ ది గవర్నమెంట్. అపోజిషన్ పార్టీ చెప్పిన మాటలు ఇవి. I want the same level of dedication with our opposition parties also. Guide the ruling party, not confront them. I am not saying ruling party pratisari manchi decisions తీసుకుంటుంది అని, but you should be in support, you should be guiding them rather than మేము against aslu. This is not how a country works. మీరు ఇలానే చేస్తే you will come to a day where you will start feeling democracy is a waste. ఆ రోజు రాకుండా ఉండాలి. డెమోక్రసీ మీద జనాలకి నమ్మకం కలిగి ఉండాలి, ఆ నమ్మకం ప్రిజర్వ్ అయి ఉండాలి అంటే ది అపోజిషన్ అండ్ ది రూలింగ్ పార్టీ షుడ్ స్టే టుగెదర్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ యూ గెట్ డివైడెడ్. ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ స్పేడ్, కాల్ ఇట్ ఎ స్పేడ్. దట్ ఈస్ వెన్ యూ కెన్ ఫైండ్ రియల్ సొల్యూషన్స్. మీరు సొల్యూషన్, అసలు మీరు ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసినప్పుడు మీరు దానికి సొల్యూషన్ ఎలా ఇవ్వగలరు? అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నిజంగానే డిస్కషన్స్ కూడా పాయింట్లెస్ అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిజంగా. అండ్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ కూడా కాశ్మీర్ ఈజ్ లైక్ మన జగ్యులర్ వెయిన్స్, సో ఎప్పటికీ వదలము, మేము పట్టుకుంటాం. అండ్ ఆల్సో హిందూస్ గురించి స్పెషల్లీ చాలా నెగిటివ్గా నెగిటివ్ కూడా చాలా చిన్న పదం అనుకోండి. సో ఇట్స్ ఎ కంట్రీ బిల్ట్ ఆన్ హిందూ హేట్రెడ్. ఎన్నిసార్లు చెప్పినా జనాలకు అర్థం కాదు. దే వాంట్ క్రికెట్ మ్యాచెస్, దట్స్ ఇట్. ఆ కంట్రీ ఎందుకు ఫామ్ అయింది? మేము హిందూస్తో ఉండం, మాకు వేరే స్టేట్ కావాలి, వేరే కంట్రీ కావాలని కదా ఫామ్ అయింది. రిలీజన్, మీరు దానికి మళ్ళీ టెర్రరిజం కి రిలీజన్ లేదని చెప్తారు. వీ హావ్ ఫాట్ 4 wars స్టిల్ నౌ విత్ పాకిస్తాన్. 1947-48, 1965, 1971, 1999. అండ్ టుడే యూ కాల్ ద రిలీజన్కి ఏం సంబంధం లేదంటారా? ఇఫ్ యూ ఈవెన్ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ, 1946లో జనరల్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో ఇండియాలో, ముస్లిం లీగ్ ఏదైతే జిన్నా పార్టిసిపేట్ చేశాడో, దే హ్యాడ్ వన్ ఆల్మోస్ట్ 98% ఆఫ్ సీట్స్ దే హ్యావ్ కంటెస్టెడ్ ఇన్. వాళ్ళు కంటెస్ట్ చేసింది ఇప్పుడున్న పాకిస్తాన్లో కాదు, వాళ్ళు కంటెస్ట్ చేసింది మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీలో. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ఆంధ్ర, తెలంగాణ, దాన్ని ఏమంటారు, తమిళనాడు, కర్ణాటక, ఇదంతా మద్రాస్ ప్రెసిడెన్సీ కిందకి వస్తుంది. బాంబే ప్రెసిడెన్సీ అంటే బాంబే, మధ్యప్రదేశ్, గుజరాత్, ఇవంతా బాంబే ప్రెసిడెన్సీ. ఈస్ట్లో ఉన్నవన్నీ ఇవన్నీ బాంబే ప్రెసిడెన్సీ కిందకి వస్తాయి. అక్కడున్న ముస్లిమ్స్ అందరూ ఓటేస్తేనే కదా ముస్లిం లీగ్ గెలిచింది. జిన్నా గెలిచింది ఎలాగ మరి? 98% సీట్స్ గెలిచారు అంటే ఎలా గెలిచారు? ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ ఫామ్ అయిందో దట్ వాజ్ నాట్ అన్ ఇస్లామిక్ ప్లేస్. అక్కడ ఇంతకుముందు సింధీస్ ఉండేవాళ్ళు, హూవర్ హిందూస్. లహోర్ అండ్ కసూర్ అని 2 ప్లేసెస్ ఉంటాయి. మనం ఎక్కడైతే బార్డర్ ఫిరోజ్పూర్ దగ్గర దాటుతామో లహోర్, కసూర్ వస్తాయి. లహోర్ యూ హ్యావ్ ఎన్ ఐడియా. లహోర్, కసూర్ ఎవరి పేరు మీద పెట్టింది? శ్రీరాముడు కొడుకుల పేరు మీద, లవ్ కుష్ పేరు మీద పెట్టింది లహోర్ అండ్ కసూర్. అక్కడ చాలా మంది సిక్కులు ఉండేవాళ్ళు. లహోర్ కమ్స్ అండర్ పంజాబ్ రీజియన్ ఆఫ్ పాకిస్తాన్. అక్కడ చాలా మంది సిక్కులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు బాగ్ మిల్కా బాగ్ మూవీ చూసుంటే మీకు అర్థమవుతుంది వాట్ ది కండిషన్ వాజ్ దేర్. సో ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఇవాళ డినైల్లో ఉంటారా? బీ ఇన్ యూర్ డినైల్, వీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. మాకు పని ఇంపార్టెంట్ అక్కడికి వెళ్ళి. ఇఫ్ టుమారో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ వార్, వీ విల్ బీ దేర్, విల్ డూ వాట్ ఎవర్ వీ కెన్. బట్ ఆఫ్టర్ రెస్క్యూయింగ్ దిస్ కంట్రీ, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ ద సేమ్ డినైల్, జనరేషన్ తర్వాత జనరేషన్ ఆర్మీ ఆఫీసర్స్, ఆర్మీ జవాన్స్ చనిపోతూనే ఉంటారు. బట్ మీరు మాత్రం క్రికెట్లోనే మునిగిపోండి, మూవీస్లోనే మునిగిపోండి. వీల్ డూ ఆర్ బిట్, బట్ ఆర్ యూ డూయింగ్ యువర్ బిట్ ఇస్ ది క్వశ్చన్ దట్ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే
ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.